హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడైతే మనము చూడండి, నిన్న వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో చూసారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాము. సో అప్పుడే మనము ఇంటికి వెళ్ళి మళ్ళీ మామతో మనం బయటకు వచ్చామన్నమాట. మామ అన్నారు, ఇంతమంది ఉన్నాం కదా, వెజ్ పప్స్ ఒకసారి తెచ్చేద్దామా, వెజ్ పప్స్ తిన్న తర్వాత భోజనం చేద్దామని చెప్పారు. సో ఇప్పుడైతే బేకరీకి వెళ్తున్నాము. ఇప్పుడు సాన్వి పట్టుకుంది కదా, ఆ బ్యాగ్లో అయితే మనము ఒక 7 వెజ్ పప్స్ తీసుకున్నాము. అంటే 7 అంటే మనం 7 మెంబర్స్ ఉన్నాం కదా ఇప్పుడు. సో దాంతోపాటు మనం ఎక్స్ట్రా అక్కడ కేక్ తినేసామన్నమాట. పాపం శ్రేయస్కి తెలిస్తే మళ్ళీ భయపడతాడు, ఏడుస్తాడు. ఇప్పుడైతే వర్షం వచ్చింది, మనము వెళ్ళేటప్పటికే దేనికైనా ఉన్ని సేఫ్ ఫర్ సైడ్కి అని మనం ఒక అంబ్రెలా కూడా పట్టేసుకున్నాము. సో చూడండి, ఇప్పుడైతే మనం ఇలా అంబ్రెలా పట్టుకొని ఇలా ఇంటికి రిటర్న్ వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇప్పుడైతే మనము పఫ్ తిన్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేసేసి అందరూ పడుకొని పోయినాము. నెక్స్ట్ డే మామ మనం లెగిసేసరికల్లా ఆఫీస్కి వెళ్ళిపోయినారు, బాయ్ శిరీష అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేస్తూ ఎక్కడికి వెళ్తాం ఏమనేది చూసేద్దామా వీడియోలోకి వెళ్ళి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడైతే మనం ఎక్కడికో బయలుదేరాలని వెళ్తున్నాము. అట్లీస్ట్ మనం 2 to 3 ప్లేస్ కవర్ చేయాలని అనుకుంటున్నాము. సో చూద్దాము ఏమవుతుంది అనేసి. ఇప్పుడైతే ఇంటి నుంచి అందరూ బయలుదేరిపోయాము. మా శివాని అంటే మీ అందరికి తెలిసిందే, సాన్వి, శ్రేయస్, మా రాజు అన్నయ్య మీకు అందరికి తెలుసు కదా, మా రాజు బాయిన. సో ఇంతవరకు వీడియోస్లో కూడా చూసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏమి అని చూసేద్దామా, పదండి. ఇక్కడైతే మనము బెంగళూరులో ఉండే ఫేమస్ అంటే టెంపుల్ అండి గుంజూరు. సో గుంజూరు ప్లేస్లో ఉండే ఈ ఆంజనేయ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అంటే ఆంజనేయ టెంపుల్ మాత్రమే లేదు, చాలా దేవుళ్ళు ఉన్నాయి. నేను ముందు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే మనం ఎప్పుడైనా మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడంతా మనం వచ్చి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గుంజూరుకి వచ్చాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఆంజనేయకి స్ట్రైట్ ఆపోజిట్లోనే మనకి షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ షిరిడి సాయిబాబా టెంపుల్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, షిరిడి సాయిబాబా కొద్దిగా ఇలా వంగి మమ్మల్ని చూసినట్టు ఉంటుంది. సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, అంటే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, అక్కడ డైరెక్ట్గా అయితే అలాగే కనిపిస్తుంది. చూడండి, స్వామివారి పాదాలు. సో ఇక్కడైతే చూడండి, మా మమ్మీ ఆంటీ ఇద్దరు దుప్పట ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ఏమంటారు, మనము దేవుడి దగ్గరికి ఇలా మొక్కుంటాం కదా, అలాంటప్పుడు తల మీద ఏదైనా ఉండాలి, అంటే ఓన్లీ ఇలా హెయిర్తోనే మనం ఎప్పుడు పూజ చేయకూడదు అనేది ఒడిస్సా సైడ్ నమ్ముతారనమాట. సో చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. అంటే మీకు కనిపిస్తుందో లేదో కానీ డైరెక్ట్గా మీరు చూసినట్లయితే ఆ గుంజూరులో కొద్దిగా ఇలా వంగి మమ్మల్ని చూసినట్టు ఉంటుంది అనమాట షిరిడి సాయిబాబా. సో చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇంకా మా ఊర్లో కూడా ఉంది షిరిడి సాయిబాబా టెంపుల్ అండి. మీరు ఒకవేళ ఇంతవరకు ఆ వీడియో మిస్ అయ్యారు, చూడలేదు అన్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో అలా మనం ముందుకు వస్తే నేను ఎప్పుడు ఇలా చూడలేదండి. ఇలా గణేశుడి మీద పాములు ఇలా ఉండేది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఒకవేళ మీరు చూస్తుంటే కనుక ఇట్స్ ఓకే, మీరు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నారంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో స్ట్రైట్ ముందుకు వస్తే మనకి ఇక్కడ శని మహాత్ముడి టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటున్నాము. ஹாய், எல்லாருக்கும் வணக்கம். సో అలా మనం ముందుకు వచ్చేసరికి చూడండి, ఇక్కడైతే శివుడు టెంపుల్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా, జటాయుడు అని అక్కడ అంటాడు కదా శివుడిని. సో ఆ ఇదిగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి 9 times. ఇక్కడ మనం తర్వాత వెళ్దాము. ఇంకా ముందులోకి వెళ్ళి అక్కడ నాగమ్మ టెంపుల్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వద్దాము. చూడండి 9 ఎంత బాగుంది కదా, మధ్యలో సూర్యదేవుడు ఉన్నాడు అనమాట. సో చుట్టూరు అలాగున్నాయి నవగ్రహాలు. ఇప్పుడైతే మనం ఫస్ట్ నాగదేవత అంటే నాగదేవతని పూజ చేద్దామని ఇక్కడికి వచ్చాము.
సో ఇలా చుట్టూరు నవగ్రహాలు ఉన్నాయి కదండి, మధ్యలో ఇప్పుడు శివాని అంటే వెళ్తున్నారు కదా, అక్కడ సూర్య భగవానుడు మెయిన్ గా మిడల్ లో ఉన్నట్టు. पछरा सो पछड़ रहा सुजा श्रेयस को సో ఇక్కడ చూడండి అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఉందా, ఇటువైపు వస్తే నవగ్రహాలు ఉన్నాయా, ఇటు వెళ్తే ఇప్పుడే కదా మనము నాగమ్మ దర్శనం చేసుకుని వచ్చాము. సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ శివుడు టెంపుల్లో ఉన్నాను. సో ఇక్కడ అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి అనమాట టెంపుల్లోనే, చాలా బాగుంది. ఇంకా షిరిడి సాయిబాబా మీరు ఎంట్రన్స్లోనే చూసారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆంజనేయది ఎలా ఉంది విగ్రహం అనేది కూడా చూసేద్దామా. అక్కడ శివుడు టెంపుల్ ఎన్ని ఫీట్స్ ఉన్నాయో తెలియదు, ఇక్కడ ఆంజనేయుడు కూడా ఎన్ని ఫీట్స్ ఉన్నదో నాకు తెలీదు కరెక్ట్గా. కాకపోతే చాలా మైండ్ పీస్గా మరి రిలాక్స్గా కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ కొద్దిగా కుల్ఫీలు కొన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మాల్కి వెళ్ళాలని అనుకుంటున్నాము, ఫియానిక్స్ మాల్. పదండి. చెప్పక్కర్లేదు. ఇది
యాక్చువల్లీ గేమింగ్స్కి అంతా మనము ఇంకా కూపన్ తీసుకొని రీఛార్జ్ ఏం చేసుకోలేదు. అంటే నా దగ్గర మంత్లీ స్క్వేర్లో ఆడితే ఉంది, అంటే ఆ గేమ్స్ రీఛార్జ్ చేసుకోవడానికి మనకి ఉందన్నమాట, రిన్యూవల్ ఉంది దానికి. బట్ ఆ కార్డ్ ఇక్కడ యూజ్ అవ్వదు, ఇది వేరే ఫియోనిక్స్ మాల్ కాబట్టి. సో దానిది అక్కడే యూజ్ అవుతుంది. ఇక్కడైతే జస్ట్ ఏదో పై ఆడేసి వచ్చేది మా పిల్లలకి, అంటే కాస్త రిలాక్స్గా ఉంటుంది కదా మైండ్ అనుకొని ఆడుతున్నాం. కానీ ఇక్కడైతే మనము మళ్ళీ డబ్బులు పే చేసి అయితే ఆడట్లేదు, జస్ట్ ఫర్ ఫన్ అయితే మనం ఆడుకుంటున్నాం అంతే. బట్ మంత్లీ స్క్వేర్కి వెళ్ళుంటే నా దగ్గర అంటే కార్డ్ ఉండింది, సో స్వైప్ చేసి గేమ్స్ ఆడుంటే అయిపోయింది. బట్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ అలాగే ఊరికి ఆడేది అంతే. బట్ మామ అయితే అప్పుడప్పుడు తెచ్చి ఇక్కడికి పిల్లలకి ఆడిపిస్తారనమాట. బట్ ఇప్పుడైతే మన దగ్గర కార్డ్ లేదు, మనం మార్నింగ్ అడిగేది కూడా మర్చిపోయినాము. సో ఇప్పుడైతే జస్ట్ అలాగే ఊరికి ఆడేస్తున్నాము. మనం ముగ్గురం మనమే పవర్ రేంజర్స్ లా ఫీల్ అయిపోతున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ పట్టుకొని. ఇలా ఫుల్ పైకి వస్తే ఫుడ్ కోర్టు. సో ఇలా ఫుడ్ కోర్ట్లో తినేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ₹70 ఇచ్చి డే పాస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయొచ్చు. సో డే మొత్తం ఫుల్ బెంగళూరే కవర్ చేసాము ₹70 ఇచ్చేసి. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ ఓఫామ్కి వెళ్తాము. ఓఫామ్ నుంచి ఇంకో బస్సు ఇంటర్ కనెక్ట్ అవ్వాలి, చిక్ తిరుపతికి వెళ్తాం అనమాట. పదండి. చూడండి, మనం చిక్ తిరుపతికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మనకి 4 o'clock అయిపోయింది ఈవినింగ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ భోజనం చేసేద్దామని అనుకున్నాము, అంటే మధ్యాహ్నము మనకి తిన్నది అంతగా ఇదవ్వలేదు కాబట్టి ఇక్కడైతే తినేద్దాం అనుకున్నాము. సో చిక్ తిరుపతి టెంపుల్ బ్యాక్ సైడ్ కానీ ఇలా ఒకడు అంటే ఇంట్లోనే అందరికీ భోజనాలు వడ్డిస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే అందరూ ఫస్ట్ తినేసాము. తిన్న తర్వాత ఈవినింగ్ లాగా టెంపుల్కి వెళ్దామని 5 o'clock లాగా బయలుదేరాము. అందరూ పిచ్చి ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏం వీడియోస్ అయితే నేను ఎక్కువగా షూట్ చేయలేదు. ఆ మధ్యన అయితే బస్సులో అందరూ పడుకుని పోయినారనమాట. ఇక్కడ ఈ చిక్ తిరుపతిలో ఇంకా టెంపుల్ కన్స్ట్రక్ట్లోనే ఉంది, ఇంకా ఏం కాలేదు. చూడండి, ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి, ఈ చిక్ తిరుపతి టెంపుల్ ఉందా, ఆ చుట్టూరు అక్కపక్కన మొత్తం ఇల్లులే ఉన్నాయన్నమాట. సో నేను అనుకున్నాను ఒట్టి టెంపులే ఉంటుందని, కాకపోతే ఇల్లులు కూడా పక్కనే ఉన్నాయి. कौन जेटा ये मंकी देख रहे तो पूरी काचे से गुट्टियाक मंकी चिकरा मंकी ए वाओ तेरा मजा कौन क्यूट सिटा डोर लाग्यो अम्मो सिर पक्को पड़ा आश्चर्य कौन करी रे हाय हेरे डर लागला సో ఇక్కడైతే టెంపుల్ లోపలికి కెమెరాస్ అలో లేదు, బయట నుంచి
తీయాలి. అక్కడ లోపలికి అలా కెమెరా పట్టుకొని వెళ్ళగానే పూజారి నన్ను తిట్టేశారనమాట. సో అందుకే నేను ఎక్కువగా కెమెరా తీయలేదు. అలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేనైతే శ్రీహరి స్తోత్రం చదువుతున్నాను. రాజునన్న ఏదో చదువుతున్నారు, ఇక్కడ పక్కన అంకల్ ఏదో అంటే మంత్రాలు జపిస్తున్నారు. శివాని ఏంటి కూడా అందరూ ఇలా మొబైల్ పట్టుకొని జపిస్తూ ఉన్నాం అనమాట. సో చిక్ తిరుపతిలోనే మనం 2 hours కాసామన్నమాట. ఇక్కడ అగ్రాకి వచ్చాము, జై జగన్నాథ్ టెంపుల్కి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర. సో ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి బెంగళూరులో అగ్రా ప్లేస్లో ఉంది. ఇది అగ్రా అని అంటే ప్లేస్ ఉంది, అక్కడ ఉండేది. సో మనం చిక్ తిరుపతిలో 2 hours కాసాము, బస్ రాలేదు. తర్వాత 6 o'clock వచ్చింది. సో అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. సో అందుకే ఇప్పుడు నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది టెంపుల్ క్లోజ్ చేసే టైము. సో మీ అందరికీ తెలుసు, నేను ప్రతి వీడియోలో పెడుతూ ఉంటాను జై జగన్నాథ్ అని. అంటే మా ఫేవరెట్ గాడ్ అండి. సో మనం ఒడిస్సాలో పూరి టెంపుల్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అంటే బెంగళూరులోనే మేము వెళ్ళింది, ఒక్కసారి కూడా ఒడిస్సాలో ఉండే పూరి టెంపుల్కి అయితే ఇంతవరకు వెళ్ళలేదు. అంటే ప్రతిసారి ఇక్కడికే వచ్చాము. ఒడిస్సాకి చూడాలి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీస్తే ఫొటోస్, అక్కడ వీడియోస్ అన్నీ తీస్తే ఖచ్చితంగా నేను మీకు అన్నీ చెప్తూ ఉంటాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్లీ కెమెరాస్ అంతా అలో లేదండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ 2 ద్వారాలు ఉన్నాయన్నమాట. మెయిన్ లోపల ఎంట్రన్స్ ఒకటి, ఇంకా లోపలికి వెళ్తే ఉందన్నమాట. సో అంతగా వాళ్ళు కెమెరాస్ అలో లేదని చెప్పారు. సో బయట నుంచి అయితే నేను కొద్దిగా తీశాను. నాకు ఫేవరెట్ గాడ్ అండి జగన్నాథ్. చూడండి ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉందా. సో ఈ జగన్నాథ్ టెంపుల్కి పక్కనే ఆంజనేయ టెంపుల్ ఉందండి, చాలా పెద్దగా ఉంది. సో దానికి స్ట్రైట్లోనే సీతారామ టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది. కాకపోతే మనం వెళ్ళిన టైమింగ్సే కొద్దిగా రాంగ్ ఉంది. అంటే మన ప్రాబ్లం కాదు అది. యాక్చువల్లీ మనం చిక్ తిరుపతిలో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మనకి బస్సు 2 hours కాసినా కూడా బస్సు రాలేదు. సో మళ్ళీ ఇంకా ఏం చేయలేమని 2 hours కాసి మళ్ళీ వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యే టైమింగ్స్కి మనం వచ్చేసామన్నమాట. సో ఇంతవరకు అయితే మీకు ఆంజనేయ టెంపుల్ చూపించలేదు కదండి. చూడండి ఈ ఆంజనేయ ఎంత ఫీట్ హైట్ ఉన్నారో నాకు అస్సలు తెలియదు, అంత ఐడియా కూడా లేదు, అడగలేదు కూడా అక్కడ నేను. సో వెళ్ళున్నాను చాలాసార్లు. నా క్లోజ్ ఫ్రెండ్ సురయ్య కూడా ఇక్కడే ఉన్నది, కాకపోతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయినాము ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 11 o'clock నైట్ అవుతుంది అనుకొని. చూడండి మా మమ్మీ, ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడైనా ఉంటే ఇలాంటివే అస్సలు పట్టేసుకుంటారనమాట. కొందామని కొనేసారు కూడా అన్న వాళ్ళు. చూడండి ఇక్కడైతే మనకు తినడానికి ఏమీ లేదు, అంటే అన్నీ క్లోజ్ అయిపోయింది షాపు. తర్వాత మనం ఒక షాప్కి వెళ్ళి అక్కడ గోబీ మంచూరియల్ ఆర్డర్ చేసుకొని తినేసాము. సో ఇలా ఇంటికి వచ్చేసరికి మా మామయ్య మా అందరికీ రైస్ మరి మష్రూమ్ గ్రేవీ చేశారు. దాల్ ఆల్రెడీ ఉండింది కాబట్టి ఇప్పుడైతే మనము ఇలా కూర్చొని కాసేపు మాట్లాడతాము, తర్వాత వెళ్ళి పడుకుని పోదామని అనుకున్నాము. చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ డే పాపం శ్రేయస్, సాన్వి రెడీ అవుతున్నారనమాట స్కూల్కి. వాళ్ళు కూడా ఈరోజే ఫస్ట్ డే ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజే వాళ్ళు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు. సో ఇప్పుడైతే నేను సాన్వికి స్కూల్ వెళ్తుంది కాబట్టి జడలు వేసేస్తున్నాను. చూడండి పాపం అది కూడా నిద్రలోనే ఉంది. ఇంకా నేనైతే లాగి జడలు వేసేస్తున్నాను. ఇంకా శ్రేయస్ అయితే అటువైపు కూర్చొని తినేస్తున్నాడు. సో సాన్వి ఇప్పుడు జడలు వేసిన తర్వాత వెళ్ళి తింటుందన్నమాట. సో నాకైతే నిజంగా పిల్లలు స్కూల్కి వెళ్తారు, అది కూడా నేను వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్తారంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పున్నాను, అంటే ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకైతే అస్సలు నచ్చదు, బాధగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చదవాలి కాబట్టి ఇంకేమవ్వదు. నేనైతే మార్నింగ్ మా అమ్మ వెళ్ళేది ఆఫీస్కి, నేను వీడియో తీయలేకపోయినాను, అదొక్కటి జస్ట్ మిస్ అయిపోయింది. చూడండి ఇవంతా ఊరు నుంచి తెచ్చినవే, కానీ ఇందులో 2 bags మాత్రం, ఒకటి అయితే మన షాపింగ్ తెలుసు, ఇంకొకటి మమ్మీ కొన్ని దాల్స్ తర్వాత కొన్ని నూనె ప్యాకెట్లు మొత్తం ఆన్లైన్లో బుక్ చేయడానికి మా సుదర్శన్ మామకి చెప్పేశారనమాట. సో అవి కూడా 2 లగేజ్లు, ఇంకా మామిడి పండు ఉండేది కూడా. సో ఇవన్నీ మనం పట్టుకొని రాలేం కాబట్టి మనతో పాటు రాజుభైన కూడా మా మామయ్య పంపించారు, సుదర్శన్ మామ. ఇప్పుడైతే చూడండి ఇవన్నీ ఊరు నుంచి తెచ్చినవే. ఇది మీకు తెలుసు రొంగబొడి. ఈ రొంగబొడి వచ్చేసి నేను రీసెంట్గా ఒక వెజిటేబుల్ పులావ్ చేశాను అనమాట. అందులో నేనే ఫస్ట్ టైం వంట చేశాను, అది చూసినట్లయితే అందులో యాడ్ చేశాను నేను. ఇవన్నీ ఒక రకమైన ఊరగాయలు. ఒకటి వచ్చేసి నార్మల్ ఊరగాయ, నాకు తెలీదు. ఇది వచ్చేసి స్వీట్ ఊరగాయ. ఇది వచ్చేసి ఊర్లో దొరుకుతుందన్నమాట, అప్పడాలు, పాపడ అంటాం కదా. ఈ అప్పడాలు వచ్చేసి నాకు తెలిసి బత్త అని అంటారు కన్నడలో, తెలుగులో ఏమంటారు ఆలోచిస్తున్నాను. సో ఇది ధాన్యాలతో చేసినవి అనుకుంటాను ఆ అప్పడాలు. ఇవి ఏంటో నాకు సరిగ్గా తెలీదు. స్వీట్స్ సగం తినేసున్నాం ట్రైన్లో వచ్చినప్పుడే. కన్నడలో ఇది చక్లీ అంటారు, తెలుగులో సారీ నాకు తెలీదు. ఇది వచ్చేసి ఇది ఒక వెరైటీ అప్పడాలు. ఇది వచ్చేసి
బోడి అని ఒడియాలో అంటాము, తెలుగులో వచ్చేసి ఒడియాలు అని అంటాం కదా. సో ఆ ఒడియాలు అనమాట. ఇది వచ్చేసి నేను తర్వాత మళ్ళీ చెప్తాను దీని గురించి స్టోరీ. ఇది వచ్చేసి రస్సి అంటాం. రస్సి అంటే ఒడియాలో, రస్సి అంటే తెలుగులో నువ్వులు అని. సో ఇది వచ్చేసి నువ్వులుండ. సో ఇది తెచ్చిన రోజే మొత్తం ఖాళీ అయిపోయింది, తినేసాము ఇంకేంటి. సో దీన్ని ఒడియాలో పిడియాబొడి అని అంటాము. కాకపోతే నాకు తెలుగులో దీన్ని ఎగ్జాక్ట్గా నేమ్ ఏం చెప్తారో నాకు తెలియదు. ఇది వచ్చేసి మమ్మీకి, డాడీకి, రాజేష్కి ఇష్టము. వాళ్ళు ముగ్గురే తింటారు ఎప్పుడు. నేను మాత్రం ఇది ఒక్కసారి కూడా నాకు నచ్చదు, నేను తినను కూడా. ఈ ఒడియాల గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ ఒడియాలు వచ్చేసి సగము మా పెద్ద మామయ్య వాళ్ళు పంపారనమాట, ఇంకొద్దిగా మా శివాని ఆంటీ వాళ్ళ మమ్మీ చేశారు. సో ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి అనమాట ఇవి మొత్తము. చూడండి ఇంతంతా అదే చెప్తున్నాను నేను మళ్ళీ కూడా చేయి పెట్టేసి. సగము మా పెద్ద మామయ్య పంపారు, ఇంకా సగం ఉండింది మా శివాని ఆంటీ వల్ల మమ్మీ చేశారు. సో చూసారుగా ఏమేమి తెచ్చాము ఊరు నుంచి ఏమేమి అనేది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.